నమస్తే అండి, నేను ఇందిరా. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు టాపిక్ కొత్తిమీర గురించి. కొత్తిమీరని ఎలా గ్రో చేసుకోవాలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా అండి? యాక్చువల్గా మనం సీడ్స్ ఎక్కడ తెచ్చుకుంటామండి? బీరాసులో తెచ్చుకునే చోటే ధనియాలు కూడా తెచ్చుకుంటారు చాలామంది. హైబ్రిడ్ రకాలు ఉంటాయి. అయితే నేను అక్కడ తీసుకొచ్చుకోలేదు. గ్రాసరీ షాప్లో మనం ధనియాలు తెచ్చుకుంటాం కదండి, అవే నేను వాడుతున్నాను. అవైతే కొంచెం ఆ ధనియాలు నాటివి కదండి, మనం అవి వేస్తే సీడ్స్ ధనియాలు కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది. సో అందుకే నేను అవే వాడతాను ఎక్కువ. సో ఇదిగో అలా తెచ్చుకున్న ధనియాలు అండి, వంటింట్లో ధనియాలు ఇవి. వీటిని ఇలా డైరెక్ట్గా ఎప్పుడు వేయకూడదండి. ఇలా చూడండి, డైరెక్ట్గా ఇలా వేస్తే అసలు గ్రో రాదు, సీడ్స్ గ్రో అవ్వవు. వీటిని బద్దలా చేసుకోవాలి. ఇలా పేపర్లో వేసేసాడు, ఇలా వేసి ఇలా నలిపేసాడు. ఇలా నలిపేసినా వచ్చేస్తుంది. లేదంటారా ఇక్కడ ఇలా దీంతోనే అనేయచ్చండి. గట్టిగా అనొద్దండి, కొంచెం మెల్లిగా అంటే రెండుగా బద్దలు అవుతాయండి. చూడండి, బద్ద అయిపోయింది చూసారా? ఇలా బద్దలుగా అయిపోయింది కదండి, ఇలా వాడాలి మనం. వీటిని రెండు విధాలుగా వేసుకోవచ్చండి. వీటిని వాటర్లో నైట్ సోక్ చేసేసి మార్నింగ్ వడకట్టుకొని ఒక పల్చటి క్లాత్లో మూట కట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ నెక్స్ట్ డేకి మొలకలు వస్తాయి. అవి వేసుకుంటే మనం సాయిల్లో ఒక 3 డేస్కి గ్రోత్ వస్తుంది, మొలక స్టార్ట్ అవుతుంది. ఇది సోక్ చేసి వేస్తే కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుందండి. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా వేసినా కూడా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ పడుతుందండి, కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా కొత్తిమీర గ్రో రావడానికి కనీసం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ పడుతుందండి. నేను ఇలా సీడ్స్ ఇలా బద్దలుగా చేసుకుని ఇందులో వేసుకుంటానండి, మధ్య మధ్యలో అయిపోగానే వేసుకోవడానికి. సాయిల్ మిక్స్ మామూలుగా మనము అన్నిటికీ యూజ్ చేసినట్టు యూనివర్సల్ సాయిల్ మిక్స్, మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్ అండ్ కొద్దిగా వేపపొడి వేసుకొని సాయిల్ మిక్స్ చేసేసుకొని వేసుకోవాలి. మళ్ళీ లైన్ లాగానే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా దగ్గరికన్నా చల్లుకోవచ్చు అండి, ఎలాగైనా వస్తుంది. దగ్గరికి వేసుకోవాలండి సీడ్స్ ఎప్పుడైనా సరే. ఇలా వేసేసుకొని ఇలా ఒత్తి పెట్టుకోవాలి. ఇలాగా పైన కొంచెం సాయిల్ వేయాలి. ఇంకా ఇలా సాయిల్ వేసేసుకుంటే ఇంచుమించు 1 వీక్కి కొంచెం మొలకలాగా స్టార్ట్ అవుతుందండి. వాటరింగ్ కూడా మనము మగ్గుతో పోయకూడదండి. మగ్గుతో పోస్తే ఈ సీడ్ చిన్నగా ఉంటుంది, కిందకి వెళ్ళిపోతుంది. సీడ్ అవసరంగా వేస్ట్ అయిపోతుంది, మనకు గ్రో అవ్వదు. ఎప్పుడైనా ఇలా బాటిల్లో వేసుకొని వీటికి హోల్స్ పెట్టుకోవాలండి, క్యాప్కి. ఇలా జస్ట్ ఇలా ఆకులు అన్నిటికీ ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి. నేను ఎప్పుడు ఇలా వేసుకుంటాను. ఇది ఒక 4 డేస్ ముందు వేసానండి సీడ్స్ ఇవి. ఇప్పుడైతే కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ టైము ధనియాలు వేసేసి ఒక 6 వీక్స్కి మ్యాక్సిమం కొత్తిమీర అంతా అయిపోతుంది కానీ హార్వెస్ట్ అంతా తీసేసుకున్నాక ఒక రోజంతా ఈ సాయిల్ని అలా నట్టి పెట్టేస్తాను. టబ్ని ఏం కలపకుండా అలానే పెట్టేస్తాను. నెక్స్ట్ డే రోజు మళ్ళీ కొంచెం మట్టి ఇలా పెగిలించేసి మళ్ళీ ధనియాల సీడ్స్ వేసానండి. అది గ్రో అయ్యాక మళ్ళీ ఒక 6 వీక్స్ పట్టింది కానీ సెకండ్ టైం వేయటం. ఫస్ట్ టైం అయిపోయాక హార్వెస్ట్ తీసుకున్నాను. సెకండ్ టైం వేసి మళ్ళీ ఒక 6 or 7 వీక్స్కి హార్వెస్ట్ తీసుకున్నాను కొత్తిమీర. సెకండ్ టైం హార్వెస్ట్ కూడా అయిపోయాక థర్డ్ టైం వేసింది అనమాట ఇదండి. ఇది సేమ్ సాయిల్లో, నేను ఇందులో ఏమి కలపలేదు సాయిల్లో, మళ్ళీ పాటి మిక్స్ ఏం చేయకుండా సేమ్ సాయిల్లో మళ్ళీ థర్డ్ టైం ధనియాలు వేసాను అనమాట. ఇది ఇక్కడ మీకు ఒకటి చూపించాలి చూడండి. థర్డ్ టైం వేసాక ఇక్కడ చూడండి, ఇదంతా థర్డ్ టైం వేసిన ఇలా ఎదిగిందంతా నేను హార్వెస్ట్ చేసేసుకుని ఒక 12 డేస్ బ్యాక్ మళ్ళీ వేసాను సీడ్స్. వేస్తే గ్రోత్ సరిగ్గా రాలేదు. నేను గమనించింది ఏంటంటే,
మనం సాయిల్ సేమ్ సాయిల్ దీంట్లో ఏమి ఇంకా మిక్స్ చేయకుండా అలానే పెట్టడం మూలన సాయిల్ సారం అంతా అయిపోయింది, బలమంతా అయిపోయిందండి. బలమంతా అయిపోవటం వలన గ్రోత్ రాలేదు. చూడండి ఇక్కడ కొంచెం పెద్దగా వచ్చింది, ఒకటి చిన్నగా వచ్చింది, కొన్ని చోట్ల గ్రోత్ లేదు అసలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా హార్వెస్ట్ చేసేసుకొని థర్డ్ టైం కదా వేసుకుని ఇదంతా హార్వెస్ట్ చేసేసుకొని ఒక నేల మీద ఒక కవర్ వేసేసుకొని మట్టిని మొత్తం ఆరబెట్టేసుకోవాలండి. ఒక 2 days ఆరబెట్టేసుకున్నాక థర్డ్ డే రోజు మళ్ళీ ఈ సాయిల్లో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్, వేప పొడి, ఇంకా మనం ఏమైనా ఆర్గానిక్ ఏమైనా ఉంటే అవన్నీ కలుపుకొని మళ్ళీ పాటీ మిక్స్ చేసుకొని మళ్ళీ టబ్లో వేసుకొని మళ్ళీ సీడ్స్ వేసుకోవాలి. కానీ ఈసారి సీడ్స్ వేసినప్పుడు మళ్ళీ సేమ్ కొత్తిమీర కాకుండా వేరే ఆకుకూర, మనకి ఇష్టమైన తోటకూర, పాలకూర వేరే వేసుకోవచ్చు. ఒకసారి వేసింది క్రాప్ మళ్ళీ నెక్స్ట్ టైం అదే వేయకూడదు, దానికి కూడా బోర్ వచ్చేస్తుంది. ఈసారి ఇందులో పాలకూర కానీ కొత్తిమీర కానీ వేస్తుంది. కొత్తిమీర అయిపోయింది కదా, నెక్స్ట్ టైం తోటకూర కానీ పాలకూర కానీ వేసుకోవచ్చు. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కసారి సాయిల్ మిక్స్ చేసుకున్నాక ఫస్ట్ టైం వేసుకోవచ్చు సీడ్స్ కొత్తిమీర, సెకండ్ టైం వాడాను, థర్డ్ టైం కూడా వేసుకున్నా సరే నాకు ఇంత బాగా వచ్చింది. ఫోర్త్ టైంకి ఇంకా సాయిల్లో వేస్తే రాలేదు. చూడండి బలం అయిపోయింది వీటిలో. మనం మధ్య మధ్యలో వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదండి, అది కూడా సరిపోతుంది, ఇవ్వకపోయినా నడుస్తుందండి. ఆకుకూరలు ఈజీగానే మనకు గ్రో అవుతాయి. సో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇదండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా అయితే ఒక 5 days ముందే హార్వెస్ట్ చేయాలండి. కానీ 5 days అయిపోయింది, కొంచెం ముదిరిపోయినట్టుంది అనమాట. మనం కొంచెం టెండర్గా ఉన్నప్పుడే చేసుకుంటే ఇలా స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. మీకు వేరేది కూడా చూపిస్తాను చూడండి. నేను అక్కడ హార్వెస్ట్ చేసుకుని తెచ్చుకున్నాను చూడండి. ఇది స్ప్లిట్ అవ్వలేదు చూడండి, లీఫ్ బాగుంది అంటే టెండర్గా ఉంది. ఇది ముదిరిపోతుంది ఇంకా మనకు. సో ఇలా ఈ స్టేజ్లో చేసుకుంటే బాగుంటుంది. ఒక 4 days నాకు కుదరక చేయలేదు. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం మనం దీన్ని. మనం ఇలాగా మొత్తం నేను వేడితో తీసేస్తానండి. దీన్ని వేడితో తీసేస్తే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా ఉంచి సగం కూడా కట్ చేయొచ్చు. కానీ అదేంటంటే స్లోగా గ్రో అవుతుంది. సెకండ్ టైం వస్తుంది కానీ అంత ఫాస్ట్గా రాదు. మనకు టైం ఎందుకన్నా అట్లా వేస్ట్ చేసుకోవటం, మళ్ళీ సీడ్స్ వేసుకుంటే మళ్ళీ వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు ఇంకా ఉంచాను, ఇలా ఇక్కడ కట్ చేయను అనమాట. మొత్తం వేడితో పాటు తీసేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకుంటాను. అలాగా ఎంత బాగా వచ్చింది చూడండి ఇది. ఫస్ట్లో కొత్తిమీర నాకు వేస్తే సరిగ్గా వచ్చేది కదండి. తర్వాత చాలాసార్లు వేసి మనం ఒకసారి 2-3 సార్లు ఫెయిల్ అయినా సరే సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మంచిగా గ్రో అవుతుంది కొత్తిమీర అయితే. కొంచెం కొత్తిమీర మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తానండి, చాలా ఉంది. నాటు కొత్తిమీర అయితే మంచి స్మెల్ వస్తుంది, ఇలా కోస్తుంటేనే నాకు స్మెల్ వస్తుంది. హైబ్రిడ్ కొత్తిమీర పెద్దగా ఉంటుంది కానీ స్మెల్ రాదు. గాలి వస్తుంటే స్మెల్ వచ్చేస్తుంది చక్కగా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ సాయిల్ మొత్తం ఆరబెట్టేస్తాను, కింద పట్టా వేసేసి ఒక 2 days మొత్తం ఆరబెట్టేసేసి అప్పుడు మళ్ళీ పాటింగ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బలం, వర్మి కంపోస్ట్, కోకోపీట్ అండ్ వేప పొడి ఇంకేమైనా వేసుకొని ఆర్గానిక్వి
చక్కగా వేసుకుంటే మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం ఇందులో పాలకూర వేస్తానండి. ఇది వస్తుందో లేదో తెలియదండి, చూస్తాను ఒక 5 days, రాకపోతే తీసేస్తాను. ఇంకా చాలా చోట్ల వేసాను కొత్తిమీర, మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఈ పాట్లో వేసాను చూడండి, ఇది వేసి 15 days అయింది. కొత్తిమీర కొంచెం స్లోగా వస్తుందండి గ్రోత్, అన్ని ఆకుకూరలు వచ్చినట్టు ఫాస్ట్గా రాదు. ఇది చూడండి, మెంతికూర వేసుకున్నాను నేను. ఇవి ఫస్ట్లో నేను మైక్రోగ్రీన్స్ పెంచినప్పుడు తెచ్చుకున్నానండి ఇలాంటివన్నీ. ఇది వేస్ట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాయిల్ వేసి మెంతికూర వేసుకున్నాను. చక్కగా వస్తుంది కదండి, బాగుంది. మీకు కొత్తిమీర చూపిస్తాను పదండి, ఇంకా కూడా పెట్టాను చాలా చోట్ల. ఇక్కడ చూడండి ఈ లీవ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, తర్వాత రేపు చేసుకుంటాను బాక్ చేయి. మీకు ఎక్కడెక్కడ వేసానో కొత్తిమీర చూపిస్తానండి. చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో. చక్కగా పచ్చడి చేసుకోవచ్చు అండి, దీంతో నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో కూడా వేసారు కొత్తిమీర. చూడండి ఈ టైంలో చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అంత అవసరం లేదండి, ఇది రేపైనా ఎల్లుండి చేసుకుంటాను. ఇక్కడ మెంతికూర వేసుకున్నాను, కొంచెం హార్వెస్ట్ తీసేసుకున్నాను, ఇంకా కొంచెం ఉంది, తర్వాత తీసుకుంటాను. చూడండి ఇందులో కూడా వేసాను, ఎంత బాగా వచ్చిందో. ఏదో పిచ్చి మొక్క ఇలాంటివి ఉంటే కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి మనం. చూడండి ఎంత బాగా గ్రో అయిందో. చామంతి మొక్క చూడండి, గ్రీన్ చామంతి. ఫస్ట్లో ఇవన్నీ పువ్వులు పూసాక ఇదంతా నేను ఇక్కడ కట్ చేసేసానండి. కానీ కట్ చేసాక ఇక్కడి నుంచి రాలేదు, కింద నుంచి చిగుర్లు వచ్చి, చూడండి ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి. ఈ చిగుర్లు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి. చిగురు వచ్చింది చూడండి, ఇలా వచ్చినవి అన్నీ. వీటన్నిటికి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, భలే ఉంది కదా కలర్. చూడండి ఇక్కడ కూడా వేసాను ఇలా. చాలా చోట్ల నేను ఇలా వేసేస్తుంటాను సైడ్కి. టబ్స్ అన్నిటికీ కావాలంటే ఉండవు కదండి, ఇలా వేసేస్తే సైడ్కి. ఇది పెద్ద మొక్క కదండి, ఇందులో వేసినా పర్వాలేదు, పెద్ద వీటికి ఆకులకి పెద్ద బలం అవసరం లేదండి, కొంచెం బలమైన సరిపోతుంది. ఇది వేయటం వల్ల దీనికి ఏమీ డ్యామేజ్ ఏమి ఉండదు పెద్ద మొక్కలకి. చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ ఖాళీగా అనిపించిందండి మార్నింగ్ నాకు వాటరింగ్ చేస్తున్నప్పుడు. ఈ ప్లేస్లో కూడా కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడు నేను. ఇది రోజ్ ఫ్లవరు, క్రీపర్ అని తెచ్చుకున్నాను నేను, చూడాలి ఎలా వస్తుందో. చూడండి ఇలా అర్ధచంద్రాకారంలో ఇలా వేసుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్ వదిలేయాలి ఇటువైపు. మనం వీటికి ఎప్పుడైనా కూరగాయల తుక్కులు కానీ ఏదైనా కంపోస్ట్ ఇస్తే ఇలా తీసి ఇక్కడ వేసుకోవచ్చు. అందుకే ఈ ప్లేస్ వదిలేసుకుంటాను నేను ఇక్కడ, ఇలా అర్ధచంద్రాకారంలో వేసుకుంటాను. వాటర్ ఇకప్పుడే ఈసారి లైన్గా వేద్దాం. ధనియాలు, మెంతికూర ఒత్తుగా వేసుకోవాలండి, వేసుకుంటే చక్కగా వస్తుంది. లేకపోతే దూరం దూరం వేస్తే మొక్క వాటరింగ్ చేసినప్పుడు బాటిల్తో వాటర్ వేసినా ఇలా ఫాలిన్ అయిపోతూ ఉంటుంది అనమాట. మా అమ్మాయి చూడండి ఎలా పోసేస్తుందో నీళ్ళు, ఇలా వాటరింగ్ చేసుకోవాలండి. మా అమ్మాయి నీళ్ళు వాటర్ చేయమంటే పైనుంచి పోసేస్తుందండి, అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. హార్వెస్ట్ ఏమి ఉన్నాయేమో చూసుకొని చేసుకుందామండి. ఈరోజు హార్వెస్ట్ అనేది చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయిందండి, అందుకే కిందకు వచ్చేసాము. ఒక కొత్తిమీర ఒకటి అనుకున్న హార్వెస్ట్ ఇవ్వాలి, కానీ చాలా హార్వెస్ట్ వచ్చినాయండి. అవి ఏంటో మీకు చెప్తాను చూడండి. టమాటో, బీరకాయ, వంకాయలు, కాకరకాయలు, బీన్స్, మిర్చి, కొత్తిమీర అయితే చాలా వచ్చిందండి. ఇంకా ఉంది, హార్వెస్ట్ చేయలేదు. అండ్ రోజెస్ అండి, మా అమ్మాయి రోజెస్ కావాలని పేచి పెట్టింది, అందుకే ఆనందిస్తాను. చెట్టుకుంటే చూసి ఆనందిస్తాను ఎక్కువ నేను, కానీ మా అమ్మాయి మాత్రం కోసేసుకుంటా ఉంటుంది. సో తన కోసం కోసానండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.